తుఫాన్ సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఇండియన్ నేవీ సాయం కోరింది. ఇండియన్ నేవీ సహకారం అందించేందుకు సిద్ధమైంది. 2 డానియా విమానాలు, హెలికాప్టర్స్ ని నేవీ సిద్ధం చేసింది. 2 డీప్ సీ వెజల్స్ కూడా అందుబాటులో ఉంచింది. ఇక విశాఖ కలెక్టర్ రవీంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మోంతా తీవ్ర తుఫాను దూసుకొస్తున్న తరుణంలో భారత నావికాదళ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్, ఎటువంటి సహకారాన్ని ఇండియన్ నేవీ నుంచి మనం తీసుకుంటున్నాం? డిప్లాయ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? మనం ఇండియన్ నేవీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్న 2 హెలికాప్టర్స్, చాపర్స్ని వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటు 2 డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏరియల్ సర్వేలెన్స్ పర్పస్ కోసం వాటిని వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. దీంతో పాటు 2 డీప్ సీ వెసల్స్, సీలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా రిలీఫ్ చేర్చాలన్నా దానికి అనుగుణంగా వాళ్ళు ఆ వెసల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టీమ్స్ కూడా వాళ్ళు స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. ఎక్కడ కోరినా ఆ ప్రాంతానికి పంపించే విధంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే తుఫాను ప్రభావం తర్వాత వర్షాల ఉధృతి కూడా విశాఖ ఉత్తరాంధ్ర మీద, విశాఖ మీద ఎక్కువ ఉండేలా ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది? విశాఖ జిల్లాలో రాబోయే 48 నుంచి 72 గంటల్లో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ ఇప్పుడు ఈరోజు చూస్తే దాదాపు 4.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఇదే నేపథ్యంలో మనకి రేపు ఎల్లుండి కూడా ఎక్కువ వర్షపాతం నమోదు అవకాశం ఉంది. కాబట్టి మనం పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. డిఫరెంట్ టీమ్స్ అండర్ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా అక్కడ ప్రాంతంలో చేయాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఉదాహరణకి పిహెచ్సిలో అందుబాటులో మందులు ఉన్నాయా లేదా, అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు, ఇప్పుడు ఎక్స్పెక్టెంట్ ఈ నెలలో ప్రసవించే మహిళలు, వాళ్ళని సురక్షితంగా అందుబాటులో ఉన్న హాస్పిటల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న చెట్లు అదే లేకపోయినా రోడ్స్ ఏదైనా మరమ్మతులు చేయాల్సిన అవసరం వచ్చినా దానికి కావాల్సిన టీమ్స్, ఇంజనీరింగ్ టీమ్స్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కానీ PRNB కానీ చేపట్టడం జరిగింది. GVMC ఆధ్వర్యంలో అర్బన్ ప్రాంతంలో మన దగ్గర ఉన్న 98 వార్డు అన్నింటిలో కూడా సెపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు 10 జోన్లో మనము పనిచేస్తున్నాము. 10 జోన్లో తీసుకుంటే జోన్కి మినిమం 2 టీమ్స్ మనము పెట్టుకున్నాము, క్విక్ రెస్పాన్స్ టీమ్స్. ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే స్పందించి స్పాట్కి వెళ్ళి అక్కడ పడిన చెట్టును కానీ లేకపోతే అక్కడ శానిటేషన్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ చర్యలు చేపట్టడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. పవర్ సప్లై సంబంధించి ఎక్కడ పవర్ సప్లై ఇష్యూ లేకుండా మనము నగరంలో చూస్తే దాదాపు 1/3 to 1/4 మనం అండర్ గ్రౌండ్ కేబుల్తో కవర్ చేయడం జరిగింది గత హుడ్ సైక్లోన్ తర్వాత. మిగతా ప్రాంతంలో ఇంకో పోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ పోల్స్ని అడ్రస్ చేయడానికి దాదాపు 400 మంది సిబ్బందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు అందుబాటులో దాదాపు 500 స్తంభాలు కూడా మన దగ్గర ఉంచుకున్నాము. అదనంగా స్తంభాలు కూడా వీఆర్ ట్రైంగ్ టు సోర్స్, ఏదైనా అవసరం ఉంటే వాటిని సరి చేసుకోవడానికి. ఈ విధంగా మంచినీళ్ళు, అదేవిధంగా పవర్, ఇవంతా వెంటనే రెస్టోర్ చేయడానికి పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేస్తున్నాం. సార్, అంటే బీచ్ టూరిజం కానీ లేకపోతే అన్వాంటెడ్ ట్రావెలింగ్ కానీ వాటికి సంబంధించిన ఎటువంటి ఆంక్షలు మీరు అమలు చేయబోతున్నారు? ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నారు పబ్లిక్? నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఎల్లుండి దయచేసి అనవసరమైన ట్రావెల్ని మీరు అవాయిడ్ చేయండి. ఇన్ఫాక్ట్ టూరిస్ట్ అందరూ కూడా బీచ్ని అవాయిడ్ చేయవలసిగా కోరుతున్నాం. ఎందుకంటే సీ ఈజ్ వెరీ ఫెరోషియస్ కాబట్టి ఎక్కువ మనము గాలి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి దాదాపు 70 నుంచి 80 km/h విండ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో వీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా బీచ్ని అవాయిడ్ చేయవలసిందిగా, వాటర్లో ఎంటర్ చేయవద్దని. అదేవిధంగా పిడుగులు కూడా, లైట్నింగ్ అండ్ థండర్స్ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి అదే ఓపెన్ ఏరియాస్ని అవాయిడ్ చేయవలసిన సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిడుగులు, ఉరుములతో కూడిన తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు మరో 72 గంటల పాటు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే యంత్రాంగానికి సూచనలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. 25 లక్షల మంది పైగా ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు విశాఖ జిల్లాకు సంబంధించి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది. మరోవైపు గాలుల తీవ్రత, వర్ష ప్రభావం కూడా పెరుగుతోంది.
ఒక్కరోజే 10 చెట్లు కూలిపోయినట్టుగా జీవీఎంసీ గుర్తించింది. వాటిని కూడా తక్షణమే తొలగించే చర్యలు చేపట్టింది. ఓవరాల్గా తుఫాను తీరాన్ని సమీపించిన కొద్దీ దాని తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి అప్రమత్తత ఉండగాల్సిన అవసరం ప్రజలపైన ఎక్కువ ఉంటుంది. వారు వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడాన్ని తగ్గించుకోవాలని కూడా కలెక్టర్ సూచిస్తారు.